శిష్యులారా, సముద్రపు ఘోషను ఎప్పుడైనా విన్నారా? ఆ కెరటాల సవ్వడిలో కేవలం నీటి శబ్దం మాత్రమే కాదు, ఒక మహాద్భుతమైన చరిత్ర దాగి ఉంది. అది మనుషులు రాసిన చరిత్ర కాదు, మహాసముద్రం కన్నీళ్లతో రాసుకున్న ప్రళయ శాసనం. ఆ కుమారస్వామి సూరపద్ముడిని చీల్చి చెండాడి విశ్రమించిన రణక్షేత్రం. ఆ పవిత్రమైన మట్టి మీదకు డచ్ వాళ్ళు వచ్చారు. వ్యాపారం పేరుతో వచ్చి ఆ గర్భగుడి తలుపులు బద్దలు కొట్టారు. అక్కడ ఉన్నది 5 లోహాలతో చేసిన విగ్రహం కాదురా, 5 భూతాలను శాసించే మహాశక్తి అని ఆ మురుకులకు తెలియలేదు. పసిడి విగ్రహం అనుకొని ఆ షణ్ముఖుడిని తమ నౌకలోకి ఎక్కించారు. ఆ నౌక సముద్రం మధ్యలోకి వెళ్ళింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి ఒక్కసారిగా పడగ విప్పింది. రాక్షస అలలు నౌకను మింగేయడానికి లేచాయి. ఆ ప్రళయ ఘోషకు డచ్ వాళ్ళ గుండెలు ఆగిపోయాయి. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వణుకుతున్న చేతులతో ఆ స్వామిని సముద్ర గర్భంలోకి విసిరేశారు. ఆ స్వామి పాదాలు నీటిని తాకిన మరుక్షణం గర్జిస్తున్న సముద్రం ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. కానీ ఆ తిరుచెందూర్ దేవుడు లేక ఏడుస్తోంది. 5 ఏళ్లు 5 మహాయుగాల్లా గడిచాయి. 1653లో వడమలయప్ప అనే భక్తుడి కలలో ఆ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమయ్యాడు. వడమలయప్ప, వెతుకు. అనంతమైన ఈ సముద్రంలో ఎక్కడైతే ఒక నిమ్మకాయ నీటిపై ఆగి ఉంటుందో, ఎక్కడైతే ఆకాశంలో గరుత్మంతుడు నా కోసం కాపలాగా తిరుగుతుంటాడో, అక్కడే నేనున్నాను అని గర్జించాడు.